ఒక అడవిలో వేసవి ఎండలు కాస్తున్న సమయంలో ఎండిపోయిన మట్టి, కాలిపోయిన గడ్డితో నిండిన ఒక ప్రదేశంలో 2 చిరుతపులులు నడుస్తున్నాయి కదా. మగ చిరుతపులి పేరు షేర్, బలిష్టమైన ఒక పులి, కాని దాహంతో కళ్ళు అలసిపోయాయి. ఆడ చిరుతపులి పేరు సీత. ఆమె బొచ్చుకు పాత మెరుపుపోయింది, నాలుక బయటకు తీసి ఊపిరిలాగుతోంది. ఎండ తీవ్రంగా ఉంది, ప్రతి అడుగు మట్టిలో స్పష్టమైన పాదముద్రలను వదిలివేస్తోంది. నడుస్తూ ఒక్కసారిగా వారు ఒక చిన్న కొలనును చూస్తారు. నిన్న రాత్రి కురిసిన వర్షం యొక్క అవశేషం ఆ అడవిలో ఒక అద్భుతం లాంటిది. షేర్, సీత ఇద్దరూ పరుగెత్తి వెళ్లి మట్టి అంచున మోకాళ్లపై కూర్చుని చల్లని నీటిని ఆత్రంగా తాగుతారు. షేర్ మధ్యలో తల ఎత్తి చుట్టూ జాగ్రత్తగా చూస్తాడు. సీత మాత్రం దాహం తీర్చడంలో మునిగిపోయి ఉంది. కొంత సమయం ఆ కొలను దగ్గర కూర్చుని ఇద్దరూ ఊరట పొందుతారు. కాని వారికి తెలియకుండా ఒక ప్రమాదం దగ్గరకు వస్తోంది కదా. ఒక పెద్ద మల్లినాగు, కాళీ, 3 మీటర్లకు పైగా పొడవున్నవాడు పొదల నుంచి జారుతూ వస్తాడు. అతని నల్లని చర్మం ఎండలో నూనెలాగా మెరుస్తోంది. నాలుక బయటకు తీసి అతడు షేర్, సీతల వాసనను పసిగడతాడు. ప్రతిసారి జారుతున్నప్పుడు మట్టి స్వల్పంగా వణుకుతోంది. సీత ఒక్కసారిగా వెనుకనుంచి ఒక శబ్దం వింటుంది. ఆమె తిరిగి చూస్తుంది ఆసక్తితో. భయం లేకుండా ఆమె కాలి దగ్గరకు నడుస్తుంది. అతని బరువైన మెడవాసన చూడటానికి తల వంచుతుంది. కాలి ఆగి తలను స్వల్పంగా ముందుకు వెనక్కు ఊపుతాడు, ఒక హెచ్చరికలాగా. కాని సీత ఆటలో మునిగిపోయి ఏమీ పట్టించుకోకుండా కాలిని చుట్టూ తిరుగుతుంది. ఒక్కసారిగా ఆమె కాలి తలపై ఒక చిన్న కాటు వేసి వదిలేస్తుంది, ఒక ఆటలాగా. కాలికి ఇది ఏమాత్రం ఇష్టం లేదు. అతడు కోపంతో శరీరాన్ని వంచి ప్రతి కండరం ఒక బెదిరింపులాగా బిగుసుకుంటుంది. షేర్ వెంటనే ఒక గర్జనతో హెచ్చరిక చేస్తాడు. కాని సీత ఇప్పటికీ ఆటలో మునిగిపోయి ప్రమాదాన్ని అర్థం చేసుకోలేదు. ఒక్కసారిగా కాళి దాడి చేస్తాడు. అతని శరీరం మెరుపు వేగంతో సీతను చుట్టేసి సెకండ్లలో ఆమెను కట్టిపడేసి నొక్కడం మొదలుపెడతాడు. సీత ఒక బిగ్గరగా అరుపుతో కొట్టుకుంటుంది. ఆమె శరీరం కాళి యొక్క మరణపట్టులో చిక్కుకుంది. నోరు తెరిచి కోరలు బయటకు కనిపిస్తాయి, కాని ఏమీ చేయలేకపోతుంది. కాళి మరింత బలంగా నొక్కుతాడు. సీత శ్వాస ఒక సన్నని గొణుగుడుతో బలహీనమవుతుంది. షేర్ కోపంతో గర్జిస్తూ కాళిని చుట్టూ తిరిగి రక్షించడానికి ప్రయత్నిస్తాడు. అతడు కాళిని కాటువేయడానికి చూస్తాడు, కాని అంతా వృథా. కాళి పట్టు మరింత బిగుస్తోంది. సీత కళ్ళు విశాలంగా తెరుచుకుంటాయి, ఆ తరువాత నెమ్మదిగా మూసుకుంటాయి, తీవ్రమైన నొప్పితో. షేర్ ఒక నిస్సహాయుడిలా అడవి మొత్తం వినిపించేలా గర్జిస్తాడు. తన సహచరి నెమ్మదిగా కనుమరుగవుతున్నప్పుడు షేర్ నొప్పితో ఒక శబ్దం చేస్తాడు. కాళి మాత్రం ఒక యంత్రంలాగా తన ఆహారాన్ని పూర్తిగా నొక్కి ముగించడానికి ప్రయత్నిస్తాడు. కాని ఆ గర్జన ఒక అద్భుతాన్ని తెస్తుంది కదా. సమీపంలోని 2 అడవి రక్షకులు, అనిల్, ఒక వన్యప్రాణి నిపుణుడు, మీరా, ఒక అటవీశాఖ అధికారి ఆ శబ్దాన్ని వింటారు. వారు ఒక వాహనంలో అడవిలో గస్తీ తిరుగుతున్నారు. ఈ శబ్దం విన్నావా అని మీరా అడుగుతుంది, చెవిని కొంచెం శ్రద్ధగా పెడుతూ. అనిల్ తల ఊపి వాహనాన్ని శబ్దం దిశగా నడిపిస్తాడు. అక్కడికి చేరుకున్నప్పుడు వారు షాక్ అవుతారు. సీతను కాళి నొక్కి పట్టుకుని ఉంది. షేర్ గర్జిస్తూ చుట్టూ నిలబడి ఉన్నాడు. అనిల్ వాహనం నుంచి దూకి మీరాతో, కర్ర, ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకో అని చెప్తాడు. షేర్ మనుషులను చూసి కొంచెం వెనక్కి వెళ్తాడు, కాని సమీపంలోనే నిలబడతాడు, సహాయం అడుగుతున్నట్లు. మీరా వేగంగా పరిస్థితిని అంచనా వేస్తుంది. ఈ పట్టు ఇప్పుడు విడిపించకపోతే సీత చనిపోతుంది. వారు నెమ్మదిగా కాళిని సమీపిస్తారు. కర్రతో శబ్దం చేసి బెదిరించడానికి ప్రయత్నిస్తారు. కాళి కోపగించుకుంటాడు. కాని అనిల్, మీరా ధైర్యాన్ని చూసి వెనక్కి తగ్గడం మొదలుపెడతాడు. అనిల్ ఖచ్చితంగా కాళి మెడపై కర్రను ఒత్తిడి చేస్తాడు. సీతను చుట్టిన వలయాన్ని విడిపించడానికి ప్రయత్నిస్తాడు. మీరా ప్రతి వలయాన్ని సీత శరీరం నుంచి ఎత్తుతుంది. షేర్ సమీపంలో నిలబడి చూస్తాడు, కాని దాడి చేయడానికి ప్రయత్నించడు. కొన్ని నిమిషాల కష్టపడిన తర్వాత కాళి సీతను విడిచిపెట్టి అలసటతో అడవిలోకి జారుకుంటాడు.
సీత కదలకుండా పడి ఉంటుంది. కాళ్లు వణుకుతున్నాయి, కదలలేకపోతుంది. మీరా సీత శ్వాసను పరిశీలిస్తుంది. అనిల్ ఒక మందుల కిట్, సిరంజిని తీసుకుంటాడు. ఒక బలహీనమైన నాడి ఉంది, కాని గుండె ఇంకా కొట్టుకుంటోంది. మనం ఆమెను రక్షించగలం అని మీరా చెప్తుంది. అనిల్ సీత కడుపుపై నొక్కిన గుర్తులను తుడిచివేస్తాడు. మీరా ఒక శ్వాసనాళిని అమర్చుతుంది. వేచి ఉండే సమయం లేదు. అనిల్ రక్త ప్రసరణకు సహాయపడే ఒక ఇంజెక్షన్ ఇస్తాడు. మీరా సీత నోటిలో కొంచెం నీరు చల్లుతుంది. ఆ బలహీనమైన జీవనాన్ని మేల్కొల్పడానికి ప్రయత్నిస్తుంది. నిశ్శబ్దంలో ఎండ కింద ఇద్దరూ వేచి ఉంటారు. ఒక్కసారిగా సీత వెనుక కాలు కొంచెం కదులుతుంది. ఒక చిన్న ఆశ. మీరా ఊరటతో ఊపిరి విడుస్తుంది. అనిల్ గొణుకుతాడు. మందు పనిచేయడం మొదలైంది. షేర్ దగ్గరకు వచ్చి సీత బుగ్గపై నాకుతాడు. తన సహచరిని మేల్కొల్పడానికి ప్రయత్నిస్తాడు. సీత కళ్ళు నెమ్మదిగా తెరుచుకుంటాయి. చుట్టూ గందరగోళంతో చూస్తుంది. మీరా సంతోషిస్తుంది, కాని సురక్షితమైన దూరం పాటిస్తుంది. సీత ఊపిరిలాగి వదులుతుంది. ఆ తర్వాత కొంత సమయం కదలకుండా పడి ఉంటుంది, శక్తిని తిరిగి పొందుతున్నట్లు. అనిల్ సమయం చూసి పద వెళ్దాం అని చెప్తాడు. ఆమె బాగుంటుంది. అతని కళ్ళు మెరుస్తాయి. మీరా మందులను సర్దుకుని అనిల్తో కలిసి వాహనం వైపు తిరిగి వెళుతుంది. వారు కొంత సమయం వాహనంలో కూర్చుని దూరం నుంచి షేర్, సీతను ప్రేమతో చూస్తారు. వాహనం స్టార్ట్ చేసి అడవిలోకి తిరిగి వెళ్తారు. కాని వారి ముఖాలపై ఒక భావం ఇంకా ఉంది, ఒక జీవనాన్ని రక్షించిన సంతృప్తి. సీత నెమ్మదిగా లేస్తుంది. నొప్పి ఉన్నప్పటికీ జీవనం అంచునుంచి తిరిగి వచ్చింది. షేర్ ఆమె దగ్గరే ఉంటాడు. సీత యొక్క ప్రతి కదలికను గమనిస్తాడు. ఇద్దరూ ఆ కొలను దగ్గర నుంచి నెమ్మదిగా నడవడం మొదలుపెడతారు, మట్టిలో కలిసిన పాదముద్రలను వదిలివేస్తూ. వారు ఆగి ఒకరినొకరు నాకుతూ కృతజ్ఞత చెప్పినట్లు. సాయంత్రం ఎరుపు ఆకాశం కింద వారి చుక్కల బొచ్చు పసుపు రంగులో మెరుస్తుంది. ఇప్పుడు వేటాడలేకపోయినప్పటికీ వారు సజీవంగా ఉన్నారు, కలిసి ఉన్నారు. కాలి ఎక్కడో మాయమైపోయాడు, కాని ఆ జ్ఞాపకం సీత మనసులో ఎప్పటికీ ఉంటుంది. ఇద్దరూ అడవిలోని నీడ ఉన్న ఒక భాగం వైపు నడుస్తారు, రాత్రికి ఆశ్రయం వెతుక్కుంటూ. ఆ కొలను ఇప్పుడు శాంతంగా ఉంది. నీటిలో ఎరుపు ఆకాశం ప్రతిబింబిస్తోంది. ప్రకృతి ఇస్తుంది, తిరిగి తీసుకుంటుంది, ఒక క్రూరమైన కాని న్యాయమైన పద్ధతిలో. ఇది ఈ అడవి యొక్క నియమం. కాని ఈ నియమాల మధ్య జీవనం, ప్రేమ యొక్క కథలు జన్మిస్తాయి. అనిల్, మీరా తమ క్యాంపుకు తిరిగి వెళ్లి ఆ రోజు సంఘటనలను డైరీలో నమోదు చేస్తారు. మనం ఆమెను రక్షించాం అనిల్ అని మీరా చిరునవ్వుతో చెప్తుంది. అనిల్ తల ఊపుతాడు. మర్చిపోలేని రోజు. ఇది కేవలం ఒక ఉద్యోగం కాదు, ఒక అందమైన విషయం. ఈ అడవి ఇంకా ఎండలు కాస్తుంది, జీవనం ఇంకా పరీక్షించబడుతుంది. కాని అనిల్, మీరా వంటివారు ఉన్నంతకాలం వన్యప్రాణులకు మరో అవకాశం లభిస్తుంది. సీత యొక్క నొక్కిన గాయాలు ఆరిపోతాయి, కాని షేర్ పట్ల ఆమె ప్రేమ ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఈ అడవి భూమిలో కొన్నిసార్లు ఒక చిన్న చర్య సరిపోతుంది, ఒక విధిని మార్చడానికి. షేర్, సీత తమ యాత్రను కొనసాగిస్తారు, నిశ్శబ్దంగా, ఎప్పటికంటే బలంగా. ఈ అడవి యొక్క పుస్తకంలో జీవనం యొక్క మరో పేజీ రాయబడింది. కొత్త రోజు మొదలవుతుంది. అడవైన కాని ఆశతో నిండిన ఒక భూమిలో.